గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్లాసీ నవ్య. ఈరోజు వచ్చేసి డే ఇన్ మై లైఫ్ అయితే చూపిస్తున్నా. మార్నింగ్ వచ్చేసి క్యారెట్, డేట్స్ ఇంకా కుకుంబర్ అయితే తింటున్నా. అండ్ బాయిల్డ్ చనా కూడా. ఇవైతే విజిల్ అయితే పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా జ్యూసెస్ వచ్చేసి బీట్రూట్ జ్యూస్ ఇంకా గ్రేప్స్ జ్యూస్ అయితే చేస్తున్నా. నేను గ్రేప్ జ్యూస్ అయితే తాగను, సో ఇంకా బీట్రూట్ జ్యూస్ అయితే తాగుదామని చెప్పి బీట్రూట్ జ్యూస్ కూడా తీసుకుంటున్నాను. అండ్ నాకు గ్రేప్స్ ఇలా జ్యూస్ కంటే తినడం అంటేనే ఇష్టం. ఈ బ్లాక్ గ్రేప్స్ వచ్చేసి ఎందుకో తెలియదు, అలా అయితేనే నేను ఇష్టపడతా జ్యూస్ కంటే ఎక్కువ. సో ఇది కూడా జ్యూస్ అయితే చేసేసుకున్నాను మార్నింగే. సో ఈవినింగ్ బయటికి వెళ్ళే ప్లాన్ ఉంది. సో ఇంకా మార్నింగ్ ఈ జ్యూసెస్ అన్నీ చేసుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను. ఈ జ్యూస్ అయితే నేను లైక్ మనకి బయట చూపిస్తారు కదా, ఇసుకోవాలి అలా ట్రై చేద్దామని చెప్పి ఐస్ క్యూబ్స్ బాగా క్రష్ చేస్తాను అనమాట. నా దగ్గర ఇలా పాప్సిల్స్ది ఉంది. సో మిక్సీలో వేసి క్రష్ చేస్తే ఇలా అయ్యింది. చాలా బాగా వస్తుంది అనుకున్నాను, ఇంత బాగా క్రష్ అయితే ఐస్. సో ఆ దాంట్లో అయితే వేసేసుకున్నాను ఈ క్రష్ అంతా. బట్ అంత బాగా అయితే రాలేదు. ఐస్ కోలాలో ఇంట్లో కూడా చేయొచ్చు కదా అని చెప్పి ట్రై చేశాను, ఫెయిల్ అయింది. నేనేమనుకున్నా అంటే ఈ క్రష్లో అలా వస్తుంది కదా ఐస్ కోలాలో ఒక క్యూబ్ టైప్లో. సో ఈ గ్రేప్ జ్యూస్ అయితే వేద్దామని చెప్పి అనుకున్నాను, బట్ ఫెయిల్ అయింది. అస్సలు రాలే. క్యూబ్ టైప్లో అయితే వచ్చింది కానీ ఒక 2 minutes కూడా ఉండలేదు, ఐస్ మెల్ట్ అయిపోతూ ఉంది. సో ఇంకా చాలా ట్రై చేశాను, మళ్ళీ కూడా ట్రై చేశాను. మీరు చూడొచ్చు వీడియోలోనే, అది మెల్ట్ అయిపోతుంది అనమాట. సో చెప్పా కదా మీకు ఈవినింగ్ బయటకు వెళ్ళే ప్లాన్ ఉందని చెప్పి. సో 4:30 ఆ టైంకి అయితే బయలుదేరాము. విపరీతంగా ఎండలు అయితే ఉన్నాయి. సో ఇంకా ఆ టైంకి వెళ్ళినా సరే చాలా ఎండగానే ఉంది. ఇంకా 4:30కి అయితే స్టార్ట్ అయ్యాము. మెయిన్ రోడ్ వెళ్దాము, అలా షాపింగ్ చేద్దాము, తిరుగుదామని చెప్పి. సో ఫస్ట్ వచ్చేసి మేము కొంచెం ఎండగా ఉంది కదా, మేము A2Z అయితే వెళ్దామని చెప్పి A2Z అయితే వెళ్ళాము. ఇక్కడ అన్నీ దొరుకుతాయి. సో ఎప్పుడు వెళ్తూ ఉంటాం అనమాట, అలా తిరగడానికి చూడడానికి బాగుంటాయి అని చెప్పి. ఇక్కడ కొన్ని బ్యాగ్స్ అయితే చూసాము. అండ్ సమ్మర్ అయితే వచ్చేసింది కదా, సో ఇక్కడ కూడా ఫిష్ చేయడానికి అలా ఐస్ క్రీమ్స్ చేసుకోవడానికి డిఫరెంట్ టైప్స్లో అయితే ఉన్నాయి. చాలా బాగా నచ్చాయి నాకు ఇవన్నీ. అండ్ మేము అక్కడి నుంచి కొంచెం ఇంటికి వస్తే ఇలా కందుకు గారి ఇల్లు అయితే ఉంది, వెళ్దామని చెప్పి వెళ్ళాము. ఇది ఎవరైనా చూడొచ్చు. లైక్ మనకి టైమింగ్స్ అయితే ఉంటాయి. సో మేము 6కి ఆ టైంకి అయితే వెళ్ళాం, బట్ క్లోజ్ చేస్తారు. అప్ టు 5 వరకునే ఉంటుంది. సో ఇక్కడ చాలా ట్రీస్ అయితే ఉన్నాయి, మీకు చూపిస్తాను. అక్కడ హౌస్ అయితే ఇవంతా చెట్లే ఉన్నాయి, లైక్ బనానా ట్రీస్ ఇంకా చాలా ట్రీస్ అయితే ఉన్నాయి. అండ్ అక్కడి నుంచి మెయిన్ రోడ్ నల్లమన్ సందుకైతే వచ్చాము. అక్కడి నుంచి అక్కడ షాప్ చేసుకుని ఇంకా రోజ్ మిల్క్ అయితే వచ్చాము. మేమైతే రోజ్ మిల్క్ సిరప్ అయితే తీసుకున్నాము. అండ్ ఇక్కడ కొంచెం ఇయర్ రింగ్స్ అవి చూసాను. మా మమ్మీకి చేతిలో ఉన్నాయి కదా, అవి అయితే నచ్చాయి బాగా. సో అవైతే తీసుకున్నాను. మీకు
లాస్ట్లో చూపిస్తాను నేను ఏం తీసుకున్నాను. నాకు ఇలా స్ట్రీట్ షాపింగ్ చేసినప్పుడు ఇంకా తిరగాలి అని అనిపిస్తుంది, అసలు ఇంకెళ్ళాలనిపించదు. బట్ మేము 7:45 వరకు ఆ టైం వరకు అలా తిరుగుతూనే ఉన్నాము. సో ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోదామని చెప్పి బయలుదేరిపోయాం గైస్. ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లెట్ మీ నో. అండ్ నేను వచ్చేసి ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను. అండ్ ఇంకో ఇయర్ రింగ్స్ వచ్చేసి ఈ టైప్ అయితే నా దగ్గర లేవు, సో ఇవి కూడా తీసుకున్నాను. ఇంకా ఈ చైన్ అయితే తీసుకున్నాను. బట్ ఈ చైన్ అయితే చప్పడం 100 చెప్పారు, 80కి అయితే ఇచ్చారు. వెంటనే అలా ఇచ్చేగానే నాకు ఎక్కువ పెట్టుకునేసాను అనిపిస్తుంది. మీకు అనిపిస్తుందా? అయితే కామెంట్ చేయండి.